నేను రికార్డ్ చేస్తాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? ఓకే ఓకే అడగండి. మీరు డౌట్ ఏదో చార్ట్ మీద ఉందన్నారు కదా, చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. డిసెంబర్ 28th 28th డిసెంబరు 1997, 1997. టైము 9:15 AM. ఓకే, రెక్టిఫై చేయాలి ఇది. చేయాలి +or -5 చేయాలి. ప్లేస్ వచ్చి మండపేట. మండపేట, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఫిమేల్ చార్ట్ ఇది. ఫిమేల్ చార్ట్. 28 డిసెంబర్. ఏంటిది దీనిలో డౌట్ ఏంటిది? డౌట్ ఏంటిదంటే లైక్ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. తర్వాత వీనస్ దశ జడ్జ్మెంట్ ఎట్లుంటుంది? వీనస్ దశ ఎట్లుంటుంది? ఎస్. ఓకే, ఇది మకర లగ్నం వచ్చింది, ఇది జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. సో కాబట్టి 36 లోపు అంటే సో ఈ 9-8 అలా తీసుకుంటే సెట్ అవుతుంది ఇది. ఓకే, 9-7, 9-8 ఇక సబ్లాడ్ని బట్టి మళ్ళీ అడ్జస్ట్ చేయొచ్చు. సరే, మామూలుగా వివాహం యోగం ఎలా ఉందో చూడాలి మనం, అంతేనా? మీకేం అర్థమైంది వివాహ యోగం ఎలా ఉందో మీరు చెప్పండి ఫస్ట్. ఫస్ట్ నా డౌట్ ఏంటంటే 7th లార్డ్ నీచబడి లైక్ బుధుడు నక్షత్రం, బుధుడితో రిలేట్ అయి ఉన్నాడు 11లో. అదొకటి. దాని తర్వాత వీనస్ బాగున్నాడా బాలేదా అంటే బాలేడని కదా నీచబడి. తర్వాత అంటే అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వీనస్ దశ జడ్జ్మెంట్ కి ఎందుకు వచ్చానంటే లైక్ వీనస్ దశ జరుగుతోంది, వీనస్ వక్రించున్నాడు. హవెవర్ లైక్ నక్షత్రనాథుడు 11లో ఉండి సేవ్ చేస్తున్నాడు, కాకపోతే ఎంత వరకు సేవ్ చేస్తాడు అనేది క్వశ్చన్. తర్వాత వీనస్ కూడా వెనక్కి వెళ్ళిపోతాడు కదా, మూన్ నక్షత్రాన్ని దాటి వెళ్ళిపోతాడు, అప్పుడు ఎక్సెప్షన్ పోతుంది కదా. సో ఎక్సెప్షన్ పోయినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ రెట్రో పనిచేస్తుంది కదా. అవును. సో అది లైక్ సెకండ్ హాఫ్ ఏమాత్రం పనిచేస్తుంది అనేది క్వశ్చన్. సరే, ట్రై చేద్దాం. ఫస్ట్ ఎప్పుడైతే 7th లార్డ్ అనేవాడు డిబిలిటేట్ అయిపోయాడో, మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడో, ఆ మెర్క్యూరీ రూల్ చేస్తాడు, ఎందుకంటే కలిసి ఉన్నాడు కాబట్టి. మెర్క్యూరీ అనేవాడు యోగ కారకుడు అయినవాడు, షష్ఠ భాగ్యాధిపతి అనేవాడు, విశేషమైన యోగ కారకుడు. అందులోనూ లాభస్థానంలో ఉన్నాడు. ఆయన స్వనక్షత్రంలో ఉంటే మెర్క్యూరీ, దాని రాస్యాధిపతి ఎగ్జాల్ట్ అయి లగ్నం మీద ఉన్నాడు. కాబట్టి దిస్ 7th లార్డ్ ఈజ్ ఎక్సలెంట్ అంట నేను. ఎక్సలెంట్. ఓకేనా? అలా చూడాలి. ఓకే అంటే బాగున్నాడు అనమాట. 7th లార్డ్కి అసలు ఏమీ ప్రాబ్లం. ఇప్పుడు 7th లో ప్లానెట్ లేదు. 7th లార్డ్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం కుజుడు అనమాట. ఆ కుజుడు లగ్నం మీద ఉన్నాడు. ఆ కుజుడు అనేవాడు బాధకుడు అయ్యాడు. ఓకే, అదొకటే డిసడ్వాంటేజ్ అవుతా ఉన్నది. బాధకుడు అంటే ఏంటిది? రిలేషన్షిప్ లో మనము కష్టపడి ఏంటిది కన్విన్స్ చేయడం. ఒక డౌట్, ఇందాక లైక్ 7th లార్డ్ ని ఆక్యుపై చేసింది కుజుడు అండ్ వీనస్ కూడా కదా. వెళ్ళిపోయాడు, ఆయన లేడు కదా. ఓకే, ఆయన ఆ టైంకి వెళ్ళిపోయాడు, అంతే. లేడుగా ఇక అంతా 7th అంతా కూడా ఆయన రూల్ చేస్తాడు అనమాట. ఒకవేళ ఉంటే వేరేగా ఉండేది, లేదు కదా. కాబట్టి ఓన్లీ ద ప్లానెట్ మార్స్ ఒక్కడే డీల్ చేస్తాడు. ఓకే, సో పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఓకేనా, పర్వాలేదు, గుడ్. ఒక 7.58 మధ్యలో అట్లా వేసుకోవచ్చు మనం, బాగానే ఉంది. తర్వాత దీన్ని రాహుకేతులు ఏమి డిస్టర్బ్ చేయట్లేదు. రాహుకేతులు అసలు ఏ గ్రహాన్ని కూడా టచ్ చేయట్లేదు, బ్యాలెన్స్డ్ ఉన్నారు, బాగానే ఉన్నారు. తర్వాత నెక్స్ట్ గురు ఆల్సో ఆక్యుపైడ్ కుజ నక్షత్ర. సో కుజ ఇస్ ఇన్ ద లగ్న, అక్కడ నీచభంగం అవన్నీ అయినాయి. ఓకే, సో ఇప్పుడు కళత్రకారకుడైన శుక్రుడు కూడా కదా ఆక్యుపెంట్, లార్డ్, కారక. సో కాబట్టి కారకుడైన శుక్రుడు వచ్చేసేసి సన్ స్టార్లకు వెళ్ళాడు. సన్ ఎవరు? 8th లార్డ్ ఈ లగ్నానికి. కాకపోతే ఏకాధిపతి దోషం లేకపోయినప్పటికీ కూడా రవిశనులకు వైరం ఉంది. తర్వాత దాని స్టార్ లార్డ్ అనేవాడు అష్టమాధిపతి వ్యయంలో ఉండి విపరీత యోగంలో ఉన్నాడు. కాకపోతే ఈ వక్రత్వాన్ని కొంతవరకు, ఎందుకంటే లాభభావంలో ఉండడం వల్ల కొంత క్యాన్సిల్ చేస్తున్నాడు. ఓకే, ఎందుకంటే సన్ స్టార్ లోకి వెళ్తే సన్ బ్యాలెన్స్ చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఓకే అనమాట, కొంతవరకు పర్వాలేదు. అంటే
యూ కెన్ రేట్ లైక్ 7.5/10 అనమాట. అంటే ఆ హెల్త్ ప్రాస్పెక్టివ్స్ అనేది చూడాలి. కానీ లగ్నలాడు ఆల్సో కనెక్టెడ్ టు ద బాధక హౌస్. ఓకే, బాధక స్థానాన్ని కనెక్ట్ అయ్యాడు, పర్వాలేదు. ఓకే, సరే, ఓకే, బాగానే ఉంది, చార్ట్ అయితే డీసెంట్గా ఉంది. సో బుధుడు వెనకాలే ఉన్నాడు కాబట్టి ఏం వక్రించే అవకాశం లేదు. సో ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన కేసుకి ఈ అమ్మాయి ఎక్స్టెన్షన్, ఈ అబ్బాయిని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, అంతే కదా? ఓకే, ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళకి 2016లో రిలేషన్షిప్ లవ్లోకి ఇన్వాల్వ్ అయ్యిండు. సో 2025లో పెళ్లి చేసుకుంటున్నారు. 2016కి అమ్మాయికి ఏం జరుగుతుంది? ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ సాటర్న్ జరుగుతుంది. చక్కగా మంచి ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది, సూపర్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏంటిది, రిలేషన్షిప్ బాగుండే అవకాశం ఉంటుంది. సన్ కన్నా ముందు వీనస్ 16 అక్టోబర్ వరకు జరిగింది. వీనస్ ఎక్కడున్నాడు? సన్ స్టార్ లో ఉన్నాడు. అంటే వీనస్ లోనే లవ్ అయింది, అర్థమైందా? 2016. సో ఆ వీనస్ ఏం చెప్తున్నాడు? 8th హౌస్ ఇండికేట్ చేశాడు, అర్థమైందా? సో 8th హౌస్ అంటే ఏంటిది? అన్ఎక్స్పెక్టెడ్, ఆల్ ఆఫ్ ఎ సడన్ లవ్ గానీ, బట్ ఇది ఆల్సో కూడా ఇండికేటెడ్ సంథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ 8th హౌస్. 8th హౌస్ అంటే ఏంటిది? హెల్త్ కూడా, అర్థమైందా? హెల్త్ అనే మ్యాటర్ అనేది ఇన్వాల్వ్ అయింది. రిలేషన్షిప్ ఓకే. అవును, ఆ టైంలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, కాళ్ళలో రాడ్ కూడా పెట్టాల్సి వచ్చింది అరౌండ్ ఆ టైంలోనే. ఈఎంఐకి అయిందా? ఈఎంఐకి. ఓకే, ఓకే. సో 16-17 మధ్యలో అనుకుంటా, 16-17. సో అప్పుడు ఆ అమ్మాయికి ఏమి డిఫికల్ట్, ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాడు, మంచి ఆస్పెక్ట్ చేశాడు. అదిగో రెట్రోగ్రేట్ వీనస్ 10th హౌస్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు అదే టైంకి, 2017 టైంకి. అంటే స్టార్టింగ్ లవ్ అయినా కూడా తర్వాత ఇయర్ ఇది, అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ జరిగింది ఇది. ఓకే, అది ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ జరిగింది, ఎందుకంటే రెట్రోగ్రేట్ వీనస్ ఇది సిమ్టమ్, అర్థమైందా? రేపు ఒక సినారియో ఉంటదమ్మా అని చెప్పి సిమ్టమ్ చెప్తా ఉన్నది. అప్పటికప్పుడు మనకేమీ తెలియదు కదా. సో అది విషయం. ఇక అది ఒరిజినల్ గా ఉన్న వాటి మనం మార్చేది ఏం లేదు, అది అంతే, దాని ఫ్లో అట్లా ఉంటది అంతే. సో దానివల్ల రిలేషన్షిప్ వేరేది మారిస్తే సెట్ అయిపోద్ది అనేది ఏమి ఉండదు అనమాట. ఏవి న్యాచురల్ అది అట్లా పోతా ఉంటది అంతే. ఓకే, ఓకే, అర్థమైంది, చార్ట్ ఫ్లో అర్థమైంది. ఇప్పుడు ఆమెకి ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ స్క్వేర్ అవన్నీ దాటేసినాయి. 10th హౌస్ జూపిటర్కి సెక్స్టైల్ ఇచ్చింది, అంటే ఇంకా అది ఇంకా ముందుకెళ్ళి ఇస్తుంది. కానీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ స్క్వేర్ సాటర్న్ జరిగింది. అంటే ఆమె ఈ మధ్యలో ప్రాసెస్లో చాలా హడిల్స్ అన్ని దాటుకుంటా ముందుకి ప్రోగ్రెస్ అవుతా వచ్చింది, అర్థమైందా? చాలా ఈజీగా సాఫీగా ఏమి సాగలేదు జర్నీ. ఓకే, చాలా కష్టపడినట్టే లెక్క. 24లో కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అంటే 23, 24 కూడా చాలా కష్టపడింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ స్క్వేర్ సాటర్న్ అంటే అనుకున్నట్టుగా ఏది ఎగ్జిక్యూట్ కాకపోవడం, డాక్యుమెంటేషనల్ ఇష్యూస్ ఉండడం, రకరకాల సమస్యలు ఇట్లాంటివన్నీ ఇస్తుంది. సో ఇప్పుడు ఆమెకి జూపిటర్ భుక్తిలో వివాహం జరుగుతూ ఉంది, అర్థమైందా? జూపిటర్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం ద్వితీయంలో ఉన్నాడు. సో జూపిటర్ స్టార్ లార్డ్ అయిన వాడు మార్స్, 7th లార్డ్ యొక్క స్టార్ ని ఒక్కడే ఆక్యుపై చేసిన ఆయన మార్స్ లగ్నం మీద ఉన్నాడు. ఓకే, సో వివాహం ఇస్తున్నాడు, లగ్నం మీదే ఉన్నాయి కాబట్టి గ్రహాలు పెద్ద ఏం లేదు, ఆల్ ఓకే. సో ద్వితీయం కూడా ఓకే. కానీ పూర్వభాద్రపద ఏంటిది? హై వాలటైల్ స్పిరిచువల్ నక్షత్రం, అది మనం మర్చిపోకూడదు. ఓకే, సరే. ఇప్పుడు ప్రోగ్రెషన్స్ ఎట్లా వెళ్తాయి? సో ప్రోగ్రెసివ్ వీనస్ వెనక్కి వస్తూ ఉంటాడు, ప్రోగ్రెసివ్ మార్స్ మళ్ళీ సన్కి సెక్స్టైల్ ఇస్తాడు, ప్రోగ్రెసివ్ సన్ మార్స్ని కంజైన్ చేస్తుంది ఒక 4 years తర్వాత, ఇప్పుడు కాదు. ఓకే, సరే. వీనస్ దశ ఎలా ఉంది? వీనస్ దశ ఎలా ఉందని అంటే అంత ఏంది, వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం ఏకైక ప్లానెట్ రాహు 8th లో ఉంది. వీనస్ స్టార్ లార్డ్ అయిన వాడు 8th లో ఉన్నాడు. 8th లో ఉంది, చాలా కష్టపెట్టి రిజల్ట్ ఇస్తుంది, అంత ఈజీగా ఇవ్వట్లేదు. చూసాం కదా ఫ్లో, వీనస్ ఒకటే వర్కౌట్ అయింది. దాని తర్వాత అంతా కూడా అబ్స్ట్రకల్ గానే కష్టపడుతూ వెళ్లాల్సి వస్తా ఉంది, సాఫీగా వెళ్ళట్లేదు. కాకపోతే కొంత యోగిస్తుంది. ఓకే, అంటే ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ కూడా ఇస్తుంది. చెప్తాను, టైం చెప్తాను, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ టైం చెప్తాను. వీనస్ ఇంకేముంది కానీ ప్రోగ్రెసివ్ సన్ కూడా మార్స్ని కంజైన్ చేస్తాడు, అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ రిజల్ట్స్ ఇవ్వకపోవడం. అంటే వీనస్లో సాటర్న్ అనమాట, అర్థమైందా? సాటర్న్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. సాటర్న్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ లాభంలో బాధక స్థానంలో మూన్తో పాటు కలిసి ఉన్నాడు. ఓకే, దీని రిజల్ట్ అంతా కూడా వీనస్ అయిపోవాలి.
అయిపోయింది వీనస్ దశ జడ్జిమెంట్ అయిపోయింది. వీనస్ దశలో సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. అర్థమైందా? ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రేపు పొద్దున 2030లో వీనస్ లో చిద్ర దశ వస్తుంది కదా, వీనస్ లో కేతు వస్తుంది కదా, అప్పుడు పని చేస్తుంది. అర్థమైందా? మెర్క్యూరీ కూడా వస్తుంది, మెర్క్యూరీ కూడా ఇస్తుందిలే 29 తర్వాత నుంచి ఇస్తుంది. ఓకే. దీనికి ద్వితీయంలో రాహు ఉన్నాడు. ఇంతకుముందు చార్ట్ దానిలో రాహు ద్వితీయంలో కేతు ఉన్నాడు. ఇక్కడ ఇంతకుముందు చార్ట్లో ఎక్కడ ఉన్నాడు? రాహు వచ్చి 11లో ఉన్నాడు, సింహంలో. ఇంతకుముందు చార్ట్లో తులా లగ్నానికి 11లో రాహు ఉన్నాడా? ఓకే, సరే సరే, దీన్ని మ్యాచింగ్ దానిలో వేద్దాం. ఓకే, క్లియర్ అయిపోయిందా? డౌట్ అయిపోయిందా వీనస్ దశ? డౌట్ అయిపోయింది. అదొకటే డౌట్ ఉంది. వీనస్ ఏమైతాడు తెలుసా దీనిలో? వీనస్ ఎప్పుడు యోగించడం స్టార్ట్ చేశాడో తెలుసా ఈ చార్ట్ లో? వీనస్ ఎప్పుడైతే వీనస్ స్టార్ లోకి వెళ్ళిపోతాడో, వీనస్ సన్ స్టార్ లో నుంచి వీనస్ స్టార్ లోకి వెళ్ళిపోయాడు, అర్థమైందా? అప్పుడు రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ సన్ స్టార్ లో సేపు ఇవ్వలేదు. వీనస్ లోకి వెళ్ళిపోతే ఇంకా రాశ్యాధిపతి ఇస్తాడు కదా, రాశ్యాధిపతి ఇస్తాడు. అదే, ఓకే. సో 28 తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయాలి దీనిలో. అంటే ఆ సన్ మార్స్ కంజంక్షన్ దాటిపోయిన తర్వాత అప్పుడు మనకి ఫ్రీ అవుతుంది. ఎందుకంటే దశాలాడు సెట్ అవ్వాలి కదా. దశాలాడు ఎగ్జాల్టెడ్ అక్కడ మార్స్ తో కలిసి ఉన్న జూపిటర్ ఉన్నాడు కదా, అది ఫలితాన్ని ఇవ్వాలన్నమాట. సో కాబట్టి అక్కడ లిఫ్ట్ ఇవ్వాలన్నమాట. అప్పటిదాకా ఇవి ఎంత పెద్ద కంపెనీలో చేసినా కూడా ఆమె స్థాయికి తగ్గట్టు చేస్తుందని చెప్పను నేను. ఓకే ఓకే ఓకే, మ్యాచింగ్ టూల్కి వెళ్దాము. అప్పుడు ఇద్దరు చార్ట్లు వేసుకుందాం, మనకి ఇంకా పిక్చర్ బెటర్ ఐడియా వస్తుంది. ఓకే. 28 డిసెంబరు 97 మండపేట 98. ఓకే. అబ్బాయిది జూలై 13th 97. 13th జూలై 1997 12:30 PM. 12:30 PM. ఎవరు? యానం. ఓకే, మన కంపాటబిలిటీ టూల్ వేస్తే మంచి స్కోరే వచ్చింది. సో బ్రైట్ చార్ట్ అది తులా లగ్నం, ఇది మకర లగ్నం. ఓకే సరే, ఓకే. సో వీళ్ళకి ఓకే. ఇప్పుడు ఏంటిది క్వశ్చన్? కంపాటబిలిటీ డౌట్ ఏమున్నది? అంటే ఏ విషయంలో ప్రాబ్లమ్స్ రావచ్చు చూసి చెప్పాంగా, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలని. అంతే, సింపుల్. సో ఇక్కడ వివాహ యోగం ఎలా ఉంది? అబ్బాయి దానిలో వివాహ యోగం ఓకే అని చెప్పాము, అమ్మాయి దానిలో కూడా వివాహ యోగం ఓకే అని చెప్పాము. కాబట్టి ఏమి ఇబ్బంది ఏమీ లేదు. చూడండి రుణానుబంధం ఎలా ఉంది అనేది ఒకసారి వెరిఫై చేయండి. సో ఇద్దరి చార్టు టైం నెగిటివ్ ఫేస్ చేసినప్పుడు టుగెదర్గా ఫేస్ చేస్తూ ఉంది కాబట్టి అది మంచిది. ఆ శని దశ వచ్చినప్పుడు చూసుకోవాలి. స్కోర్స్ బాగానే వచ్చినాయి. ఓకే సరే, ఇప్పుడు మామూలుగా మనం మాన్యువల్గా సిమిలారిటీని చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ లగ్నానికి దశమాధిపతి లగ్నం మీద ఉన్నాడు, లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. ఆమె లగ్నానికి దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు, లగ్నాధిపతి యొక్క ఇప్పుడు సన్ స్టార్లోకి వెళ్ళిపోతాడు కదా వీనస్. సో ఆయన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. దశమాధిపతి యొక్క ఆయన వెనక్కి వెళ్ళాడు కదా, సో వీనస్ని వెనక రాశిలో కూడా తీసుకోవడమే మనం, ఎందుకంటే ఆయన ధనుసులోకి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఆ స్టార్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఓకే,
సో ఓకే, తర్వాత లగ్నానికి ఇద్దరు లగ్నాలకి మెలిఫిక్స్ అసోసియేట్ అవ్వలేదు కదా. సో శ్రవణ నక్షత్రంలోనే అక్కడ రెట్రోగ్రేట్ యురేనస్ ఉన్నాడు, బట్ చాలా డిగ్రీల దూరంలో ఉందిలే, పర్వాలేదు. మార్స్ని కన్జైన్ చేస్తున్నాడు. సో తర్వాత కాన్ఫ్లిక్ట్ అంటే శని గురువుల సెక్స్టైల్లో ఇన్వాల్వ్ అయింది బాగానే, అంటే వాళ్ళు పర్టికులర్ ఇయర్లో సేమ్ సెక్స్టైల్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద కాన్ఫ్లిక్ట్ రాలేదు. అదిగో మార్స్ వీనస్ వన్ అండ్ ఈచ్ అదర్ ఆస్పెక్టింగ్. తర్వాత ఇక్కడ కూడా మార్స్కి వీనస్కి ట్రైను. సో అట్రాక్షన్స్ బాగా లీడ్ చేసే వీళ్ళ రిలేషన్షిప్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ పర్వాలేదు. సన్ను తర్వాత మార్స్ స్క్వేర్లో ఉన్నారు, సరే ఇట్స్ ఓకే, ఎందుకంటే మార్స్ టు మార్స్ ట్రైన్ ఉంది కదా బలంగా, సో ఇది ఆపుతా ఉంటుంది. పెద్ద కాన్ఫ్లిక్టింగ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. యాక్చువల్లీ బ్యాడ్ ఆస్పెక్ట్ స్కోర్ బాగానే ఉంది. వీనస్ టు మూన్ ట్రైన్ ఉంది కాబట్టి మంచి ఫ్రెండ్షిప్, కమ్యూనికేషన్ ఇవన్నీ బాగానే ఉంటాయి. అబ్బాయికే సన్ స్క్వేర్ సాటర్న్ ఉందన్నమాట. అబ్బాయే కొంచెం కంపారిటివ్లీ కొంచెం అగ్రెసివ్, ఈగోనో పర్సనాలిటీని ఇస్తుంది అనమాట. అమ్మాయి చాలా బ్యాలెన్స్డ్ గానే ఉంది యాక్చువల్లీ. ఇద్దరు సన్ స్క్వేర్ సాటర్న్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. చిన్న చిన్న ఈగో రిలేటెడ్ గా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కానీ, బట్ ఐ డోంట్ థింక్ మచ్ ప్రాబ్లం, బాగానే ఉన్నది. ఓకే ఓకే ఇక సో ఓన్లీ ద థింగ్ ఈజ్ ఇన్ ఫర్దర్ టైమ్ నీడ్ టు బి కన్సర్న్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, టుగెదర్ హెల్త్ నీడ్ టు బి కన్సర్న్ అనమాట. ఇంకా అంతే, ఇదైతే క్లియర్ గా డౌట్లు క్లియర్ అయిపోయాయి అంతే. ఇంకేం అంటే ఇంకొక చార్ట్ ఉంది, అది తర్వాత చూద్దాం. ఓకే రైట్, డన్.